హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టింది. సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో శుక్రవారం నుంచి మొదలైన ట్రాఫిక్ ఆదివారం ఉదయం వరకు కొనసాగింది. అయితే ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ రోజులలో ఏ విధంగా ఉంటుందో అదే స్థితికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రస్తుత పరిస్థితిని నల్గొండ నుంచి మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రహదారిపై వాహనాల రద్దీ అనేది సాధారణ స్థితికి చేరుకోవడం జరిగింది. శుక్ర శనివారాల్లో వాహనాల రద్దీ చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు అనేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా పోలీస్ యంత్రాంగం అయితేంది, అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది అయితేంది తీసుకున్నటువంటి చర్యల వల్ల వాహనాలు పూర్తి సాఫీగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా మొత్తం అన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్ల కూడా ఎక్కడ కూడా ఏ వాహనదారులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు ఆదివారము ప్రజెంట్గా చూస్తే మాత్రము హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అనేది పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఆల్రెడీ వీకెండ్ రావడం వల్ల, వీకెండ్తో పాటు నెక్స్ట్ డే సండే రావడం వల్ల ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అయితే, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు అనేవారు ముందస్తుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల వీకెండ్ వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు నుంచే వారు తమ యొక్క ప్రయాణాలను ప్రారంభించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో శుక్రవారం నుండి కూడా వాహనదారులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క బారులు తిరిగిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో శుక్రవారం నుండి ఈ వాహనాల రద్దీ అనేది కంటిన్యూ అవుతూ వస్తున్నదని, శనివారం నిన్న పూర్తి స్థాయిలో వాహనాలు అనేవి చాలా పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి ఉంది, రోడ్లపైకి వచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆదివారం రోజు ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉండడం జరిగింది. చాలా అంటే కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న ప్రకారము 19 టోల్ ప్లాజా వద్ద దాదాపు శుక్ర శని ఇప్పటి వరకు కూడా అంటే 150,000 వాహనాలు టోల్ ప్లాజాను క్రాస్ అయినట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. హైవేపై కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో మాత్రము వాహనదారులు అనేవారు క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. టోల్ ప్లాజా నిర్వాహకులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కొన్ని విషయాలు మాత్రము వస్తున్నాయి. ఏంటంటే వీళ్ళు ఆ యొక్క ఫాస్టాగ్ సిస్టమ్ని అందుబాటులో తీసుకురావడము, అదేవిధంగా అది సక్రమంగా పనిచేసే విధంగా చేయడం, ఒకవేళ లేని పక్షంలో దీనికి సంబంధించేసి హ్యాండ్ స్కామ్ను ఉపయోగించేసి కూడా వాహనాలను బయటికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. సో దీనివల్ల వాహనదారులు మాత్రము టోల్ ప్లాజాల వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకున్న పరిస్థితి. ప్రజెంట్గా చూస్తే మాత్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రము వాహనాల రద్దీ అనేది పూర్తి స్థాయిలో తగ్గిందని చెప్పవచ్చు. కాకపోతే రద్దీ అనేది సాయంత్రం వరకు కూడా అంటే సాధారణ రద్దీ అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు అదేవిధంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. కొర్లపాడ్ టోల్ ప్లాజా నుండి కెమెరా రవితో